2022లో అట్లాంటిక్ సముద్రంలో ఒక భారీ ప్రమాదం జరిగింది. ఫెలిసిటీ ఏస్ అనే కార్గో షిప్ దాదాపు 4 ఏళ్ల లగ్జరీ కార్లు మోస్తూ ప్రయాణం చేస్తూ సముద్రంలో మునిగిపోయింది. ఇందులో పోర్ష్, ఆడి, బెంట్లీ, ల్యాంబోర్గినీ లాంటి కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. షిప్లో మంటలు చెలరేగి చివరికి నియంత్రణ కోల్పోయి సముద్రం అడుగున మునిగిపోయింది. ఈ సంఘటన వల్ల దాదాపు $400 మిలియన్ నష్టం జరిగింది. ఇలా లగ్జరీ కార్లు ఒక్కసారిగా సముద్రం మింగేసిన ఘటన చరిత్రలో నిలిచిపోయింది. సౌత్ కొరియాలో పెళ్లిళ్ళు చేసుకుంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తామని చెప్తుంది. అది కూడా ఒక్కో జంటకి $38,000, అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపుగా 32 లక్షలు. మన వాళ్ళకి పెళ్లి చేస్తే ఎమోషనల్ బ్లాక్మెయిల్ వస్తుంది. పెళ్లి చేసుకోరా లేదంటే బంధువులకి ఎలా చూపిస్తాం అని అంటారు. కానీ కొరియాలో మాత్రం పెళ్లి చేసుకోరా లేదంటే బడ్జెట్ మిస్ అవుతావు అని అనుకోవాలి. అసలు కొరియాలో ఈ పెళ్లిగోలు ఏంటంటే అసలు జనాభా తగ్గిపోతుంది. అక్కడ పెళ్లిళ్ళు తగ్గిపోవడంతో పిల్లలు పుట్టే సంఖ్య కూడా అమాంతం పడిపోతుంది. ఇక సౌత్ కొరియా గవర్నమెంట్ పెళ్లి చేసుకోండి ప్లీజ్, డబ్బులతో పాటు హౌసింగ్ బెనిఫిట్స్, చైల్డ్ కేర్ సపోర్ట్ అన్నీ కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. మన దగ్గర అయితే పెళ్లి తర్వాత లడ్డూల ప్యాకేజీ, అక్కడైతే డాలర్ల ప్యాకేజీ. అయినా సరే సౌత్ కొరియా యూత్ నో థ్యాంక్స్ అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ స్టైల్, వర్క్ ప్రెషర్, ఖర్చులు ఇవన్నీ లైవ్లో చూస్తున్నారు. అందుకనే ఇక చూడాలి డబ్బు ఆఫర్తో ప్రేమ పెరుగుతుందా లేక ఇంకా సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారో. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.